వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. నిఫ్టీ 50 17,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ఏంటంటే మనకి ప్రీవియస్గా హై ఏదైతే ఉందో 18,600 బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ 19,000 టచ్ అయింది. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ డ్రాప్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నట్టయితే బిగ్గర్ పిక్చర్లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ ఒకసారి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎంత డిస్టెన్స్ అనేది మనకు ట్రావెల్ అయింది అనేది ఐడియా వస్తుంది. సో ఏదైతే రీసెంట్గా స్వింగ్లో ఉందో 15,185, అక్కడి నుంచి కూడా 19,000 దాకా మనం మార్క్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ లెవెల్స్ ప్రస్తుతానికి 17,470 దగ్గర 38% రిట్రేస్మెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత 50% రిట్రేస్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంది, 17,035. సో దిస్ నంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్. ఎందుకంటే 50% రిట్రేస్మెంట్ ప్లస్ ఏంటంటే 17,000 అనేది ఒక సైకలాజికల్ రౌండ్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది. బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, కొంత బ్యాడ్ న్యూస్ అనేది కూడా మార్కెట్లో సెంటిమెంట్ అనేది ఫ్యూల్ చేసిందని చెప్పొచ్చు. అంటే ఒక యాడ్ అయింది అనమాట. దానివల్ల కూడా మార్కెట్ మనకి స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది కూడా జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి ఒక కపుల్ ఆఫ్ డేస్, వీక్స్ ఏదైనా కావచ్చు, కానీ కొద్దిగా టైం తీసుకోవచ్చు. బట్ నేనైతే 17,000 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి February 1st మనకి ఈవెంట్ అనేది ఉంది. ఈవెంట్ అనేది మనం అన్ఎక్స్పెక్ట్ అనమాట, దాంట్లో ఏదైనా జరగవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్షియల్ మినిస్టర్ మనకు మంచి స్టాక్ మార్కెట్కి సంబంధించి న్యూస్ అనేది, గుడ్ న్యూస్ అనేది అనౌన్స్ చేశారనుకోండి, దెన్ ఏంటంటే మార్కెట్ ఇమీడియట్గా కూడా బౌన్స్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ ద పాసిబిలిటీ అనమాట. ఈవెంట్ బేస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకు ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే. బట్ అగైన్ ఏంటంటే ఐ థింక్ ఆల్రెడీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి ఉండొచ్చు. మేబీ బ్యాంకులు కొద్దిగా ప్రెషర్లోనే కనిపిస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ అనమాట. ప్రస్తుతానికైతే మనకి స్టిల్ ఏంటంటే ప్యూర్గా డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఒకవేళ ఈవెంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇమీడియట్గా అట్లీస్ట్ స్ట్రాంగ్ బౌన్స్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి నిఫ్టీ లెవెల్స్ అవి, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఎటువంటి ట్రెండ్ రివర్సల్ అనేది ఫార్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడైతే మనకి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ మంచి స్ట్రాంగ్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఈ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 36,850. ఓకే, కన్సాలిడేషన్ నుంచి బౌన్స్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది, చక్కగా మూవ్ అయింది, హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 44,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఒక టెంపరీ లెవెల్ అనేది రౌండ్ నెంబర్ అనుకోవచ్చు మనం. 42,000 లెవెల్ అనేది మనకి బ్రేక్ డౌన్ అనేది జరగడం అనేది మనం చూసాం. దిస్ ఇస్ ద సైకలాజికల్ అండ్ రౌండ్ నెంబర్ అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం వీక్లీ డైలీ టైం ఫ్రేమ్లో ఫిబొనాకీ లెవెల్స్ అనేది ఒకసారి డ్రా చేసుకున్నట్టయితే, ఇది మర్చిపోండి, ఇది ఏంటంటే మనకి మాక్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది 29th యాక్చువల్గా. ఓకే, డేట్ అనేది చూపిస్తుంది, ఇగ్నోర్ దిస్ నాయిస్ అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే మనకి బ్యాంక్స్లో 38% రిట్రేస్మెంట్ కూడా రాలేదు. ఓకే, సో అది వచ్చేసరికి ఒకవేళ వస్తే మార్కెట్ అనేది ఆ నెంబర్ వచ్చేసరికి 39,614 కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 50% రిట్రేస్మెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 38,200 లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్. మనకి అన్ని బ్యాంక్స్ కూడా బ్యాంక్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ ఎక్కడుంది, దాదాపు అన్నీ కూడా మొన్నటి రోజున స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్లో కనిపించినాయి. ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్. అండ్ ఆఫ్ కోర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దీనికి. అండ్ స్టేట్ బ్యాంక్లో సెల్లింగ్ అనేది కనిపించింది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కన్సిక్యూటివ్గా
మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేయడంతో పాటు వరుసగా 3-4 డేస్ నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది కనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఆల్సో ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఒక మంచి స్ట్రాంగ్ మొమెంటంతో ఉంది. బట్ లాస్ట్ 2 డేస్ ఏంటంటే అన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఒక బిగ్గర్ పిక్చర్లో నెగిటివ్ ఉంది కాబట్టి అదే సెంటిమెంట్ని అది కూడా ఫాలో అవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి రూమ్ అయితే డౌన్ సైడ్ అంత స్ట్రాంగ్గా లేదు, డౌన్ సైడ్ లేదు ప్రస్తుతానికి. అండ్ ఏయూ బ్యాంక్ ఆల్రెడీ వీక్గా ఉంది, బంధన్ బ్యాంకు వీక్గా అనిపిస్తుంది. సో కొటాక్ బ్యాంక్, ఎస్పెషల్లీ కొటాక్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి దీంట్లో బ్రేక్అవుట్ అయినాయి ఫ్రెండ్స్. మనం చూస్తే 17,050 లెవెల్స్ అనేవి మనకి డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయ్యాయి. దాదాపుగా అన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్ చేసినాయి. బట్ ఎనీహౌ ఏంటంటే మనం ప్రస్తుతం ఈవెంట్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఈవెంట్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి జడ్జిమెంట్ అనేది చేయలేం. ఒకవేళ ఈవెంట్ బాగుందనుకోండి, ఎవ్రీథింగ్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ షార్ట్ రికవరీ ర్యాలీ కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.